ఇటీలో బ్రేకింగ్ చూస్తున్నాం. బంజారాహిల్స్లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. కేసీఆర్కు లేక బీఆర్ఎస్పై వ్యాఖ్యల తర్వాత జరిగిన కవిత భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఏ అంశాలపై మాట్లాడబోతున్నారు, దేనిపై సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. కవిత లేక ప్రత్యర్థులకు అస్త్రంగా మారబోతుందని గ్రహించిన కేసీఆర్ రంగంలోకి దిగి తన సన్నిహితులైన ఎంపీ దీవకొండ దామోదరరావు, న్యాయవాది గండ్రా మోహన్ రావుల ద్వారా తన సమాచారాన్ని కవితకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్భంగా కవిత కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడొద్దని కూతురుకు సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ బుజ్జగింపుల పర్వం జరిగిన మరుసటి రోజే జాగృతి నేతలతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆమె ఈ భేటీలో తన అంచనాల అభిప్రాయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారం వేళ కేసీఆర్ రాయపారం పనిచేసిందా, లేక కవిత తన దారి తాను వెతుక్కోబోతున్నారనేది తేలాల్సి ఉంది. ఇక బంజారాహిల్స్లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, లేఖ రాసిన తర్వాత ఇటు సింగరేణి కార్మికులతో ప్రత్యక్షంగా మొదటి భేటీ, దీన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఇటు పార్టీ పరంగా చూస్తున్నారా, లేదా రాజకీయ భవిష్యత్తు ఏమన్నా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ వరుణ్, సింగరేణి కార్మికులతో దాదాపు ఒక 2 గంటల పాటు సమావేశం నిర్వహించింది తన నివాసంలో. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి సంస్థను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ సమావేశం అయితే ఏర్పాటు చేసింది. కవిత లేఖ రాసిన తర్వాత దాదాపు 4 రోజులు రేఖ రాయడము, అదొక అంటే భిన్న వాతావరణం సృష్టించడము తెలంగాణ రాజకీయాల్లో. దాని తర్వాత అమెరికా నుంచి కవిత తిరిగి పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత లేఖ నేనే రాశానన్న తర్వాత దాదాపు 4 రోజులు, అంటే అమెరికా నుంచి వచ్చినాక 4 రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో అంటే జాగృతి పాత్ర మరింత ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సింగరేణికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళని విస్మరించింది అనే ఉద్దేశంతోనే సింగరేణి జాగృతి ఏర్పాటు చేయాలి. సింగరేణి జాగృతి అనే సంస్థ ఏదైతే టీజీబీ అంటే తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఏదైతే సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తున్న అంశాన్ని ఖచ్చితంగా మనం పోరాడాలి అనే అంశంతో పాటు సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమమే దిశగా పోరాడాలని చెప్పేసి ఇప్పటికే జాగృతి శ్రేణులకు కవిత పిలుపునిచ్చింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ప్రతి దాంట్లో అంటే ఉన్నటువంటి 11 ప్రాంతాలు సింగరేణి ప్రాంతాలలో వాళ్ళను ఇన్ఛార్జ్ను కూడా నియమించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఏదైతే పార్టీ పెడతారని చెప్పేసి వచ్చినటువంటి అవాస్తవం అని చెప్పేసి కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పేసి వాళ్ళు తిట్టుకొడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. మనం చూసాము నిన్న తాజాగా ఏదైతే మొన్న కేసీఆర్ ని కలవడము, తర్వాత నిన్న కవితను కొంత బుజ్జగించే ప్రయత్నం కేసీఆర్ చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో తను ఒప్పుకోలేదు అనే అంశం అయితే బయటకు వస్తుంది. అయితే నిన్న సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు దామోదరరావుతో పాటు లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గండ్రా మోహన్ ని కవిత దగ్గరికి పంపించి దాదాపు 3 గంటల పాటు వాళ్ళు చర్చించారు. కానీ అంతేకాకుండా కవితకి కేసీఆర్ కూడా ఫోన్ చేసి ఈ లేఖను మేము పాజిటివ్ గానే తీసుకుంటున్నాం అనే అంశాన్ని చెప్పినప్పటికీ మాత్రం కవిత ఎక్కడ కూడా తగ్గలేదు అనే అంశం మాత్రం బయటకు వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు మీటింగ్ మాత్రం లేఖకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు, కేవలం జాగృతిని మరింత బలపరచాలనే అంశంతోనే ఈ రోజు ఈ సమావేశం అయితే నిర్వహించారు. అయితే కేవలం ప్రత్యేకంగా సింగరేణి జాగృతి వాళ్ళమే పిలిచి ఈ యొక్క భేటీని నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? అసలు దీంట్లో ఏమైనా మతలపు ఏమైనా ఉందా? మీరు అన్నట్లు నిజంగా లేఖ గురించి కాదు, ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు గురించి. సో ఒకవేళ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. దానికైతే కొంత క్లారిటీ ఇచ్చినా కానీ అసంజసం అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో రెండిటిలో ఏంటి అసలు? నిజంగా ప్రత్యేకంగా వాళ్ళని మాత్రమే పిలిచి భేటీ పెట్టడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే ముఖ్యంగా తెలంగాణ రావడంలో కొన్ని సంఘాలు కీ రోల్ పోషించాయి. అయితే ఆర్టీసీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలతో పాటు
ఈ సింగరేణి సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ పోషించినాయి. అయితే ఎంత తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించిన స్వంత రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి సింగరేణి కార్మికులను కావచ్చు, సింగరేణి సంస్థను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. అందులో డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా అంతేకాకుండా సింగరేణి సంస్థ ఉన్నటువంటి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఎక్కడ కూడా దృష్టి సారించలేదు. వాళ్ళకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే అంశం పైన ఈరోజు ప్రత్యేకంగా చర్చించినట్టుగా అయితే మనకు సమాచారం. కానీ పార్టీ పెడతారనే అంశం మాత్రం కేవలం బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఏ పార్టీ అయినా కూడా అంతర్గత విభేదాలు ఉంటాయి. కానీ ఇప్పుడు కేవలం కుటుంబంలో విభేదాలు వస్తున్నటువంటి అంశాన్ని పార్టీ కోసమే నేను లేఖ రాసాననే అంశాన్ని మాత్రం పూర్తిగా తెరపైకి తెస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కేసీఆర్ కూడా కేటీఆర్ కి లేఖకు సంబంధించిన అంశాన్ని ఎక్కడ కూడా ముందుకు పెట్టకూడదు, అంటే ఎవరైనా ప్రశ్నిస్తే కనుక అది ఖచ్చితంగా అధిష్టానం తీసుకుంటుందనే అంశాన్ని ముందు పెట్టాలనే అనే విషయాన్ని కేటీఆర్ కి చెప్పడం ప్రస్తుతం కూడా అదే జరుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ కవిత పార్టీ పెడుతుంది అనే అంశం మాత్రం పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఇప్పటికే ఖండిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్.